స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 34వ భాగం. ఓ చుడేదారు కథ 2వ భాగం. సరిగ్గా 4 రోజుల క్రితం ఆ పాపాయి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారని చెప్పాను కదా. 4 రోజుల తర్వాత రమ్మన్నాను కదా. టెన్షన్గా వచ్చేసారండి. కానీ నాకు ఇంతవరకు ఐడియా ఏది తట్టలేదు. అయితే ఆ పాపాయిని కన్విన్స్ చేయడం కోసం క్రికెట్ చరిత్ర అంతా తవ్వి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ పాపాయి తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి, మీ పాపాయి మనస్తత్వం నాకు బాగా అర్థమైంది. నేను ఏవో 4 ఆషామాషి కబుర్లు చెప్పినా మీ పాపాయి మన దారికొచ్చే ఘటం కాదు. రేపు ఒక్కరోజు ఆగి ఎల్లుండి మీ భార్యాభర్తలిద్దరూ ఆ అబ్బాయి గుడిసికెళ్ళి, మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు, 10 లక్షల కట్నం కూడా ఇస్తామని చెప్పండి అని సలహా ఇచ్చాను. పాపాయి తల్లిదండ్రులు ఇద్దరు షాక్ అయిపోయారు. అదేంటండి, కొండ నాలికి మందు అడిగితే ఉన్న నాలికి పీకేయమంటారు? వాడు ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటాడు. అలాంటి వాడికి మా కూతుర్ని ఎలా ఇస్తాం? వాడికిచ్చి మా పాపాయి గొంతు కొయ్యడం కన్నా మేమే దాని గొంతు పిసికి చంపేయడం మంచిది. అసలు మాకు కూతురే పుట్టలేదనుకుంటాం అని ఓ ఏడ్చి ఊరుకుంటాం. ఇదేం సలహా అండి బాబు అంటూ గొల్లుమన్నారు. నేను చిరునవ్వుతో, కంగారు పడకండి, మీ పాపాయి సంగతి నాకంటే మీకే బాగా తెలుసు. మీరు వెళ్ళి మాట్లాడకపోతే తనే వెళ్ళి అతగాన్ని ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుని చక్కా వస్తుంది. అప్పుడు మీరు ఏమీ చెయ్యలేరు, ఏడవడం తప్ప. మరంచేత నా మాట మీద నమ్మకం ఉంచి నేను చెప్పినట్టు చెయ్యండి. మీరు వెళ్ళి 25 లక్షలు కట్నం ఇస్తామన్నా ఆ అబ్బాయి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను అని అతని చేత చెప్పించే పూచీ నాది. మీ అమ్మాయి నాకొద్దు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోను, బయటికి పొండి అని అతని చేత చెప్పించే పూచీ నాది. తెలిసింది? మీ పాపాయి మన మాట వినందు గనక ఆ అబ్బాయి వైపు నుంచి నడుక్కొస్తాను, నన్ను నమ్మండి అని గట్టిగా చెప్పాను. పాపాయి తండ్రి నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీ ఐడియా బాగానే ఉందండి, కానీ ఆ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంటే అన్నాడు అనుమానంగా. ఒప్పుకోడు మహానుభావ. అతని నోట మీ అమ్మాయి నాకొద్దు అని చెప్పించడం కోసం ఏం చెయ్యాలో అదంతా నేను చేస్తాను. అందుకే ఈవేళ రేపు టైం అడిగాను. ఎల్లుండ మీరు వెళ్ళి అతన్ని కలిసేసరికి మీకు శుభవార్త అందుతుంది, నన్ను నమ్మండి. మీ పాపాయిని కాపాడడానికి ఇంతకన్నా మార్గం లేదు. అంతేకాదు, మీ పాపాయికి వేరే మంచి సంబంధం చూసి మీ పాపాయికి పెళ్లి చేసే బాధ్యత కూడా నాదే. ఈ గొడవంతా అయిన తర్వాత, అంటే ఆ అబ్బాయి మీ పాపాయిని పెళ్లి చేసుకొని పొమ్మన్న తర్వాత మీతో పాటు మీ పాపాయిని కూడా ఇక్కడికి తీసుకురండి. అప్పుడు మీ పాపాయిని నేను కన్విన్స్ చేస్తాను. పాపాయి భవిష్యత్తు మీరు కోనుకునేదానికన్నా ఎంతో బాగా తీర్చిదిద్దే బాధ్యత నాది. అధైర్యపడకండి, వెళ్ళండి. పాపాయితో ఎల్లుండ మంచి రోజు, నీ పెళ్ళి గురించి నువ్వు కోరుకున్న వాడితో సంబంధం ఖాయం చేసుకురావడానికి పెడుతున్నావు అని చెప్పండి. ఈ 2 రోజులు మీ జోలికి రాకుండా హ్యాపీగా ఉంటుంది పాపాయి. తెలిసింది? వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది, నన్ను నమ్మండి అంటూ 1కి 10 సార్లు గట్టిగా భరోసా ఇచ్చి పంపాను. వాళ్ళు అన్యమనస్కంగానే వెళ్ళారు. ఆ 2వ రోజు పూలు పళ్ళు పట్టుకుని ఆ క్రికెట్ ప్లేయర్ గుడిసికెళ్ళి నేను ఏం చెప్పమన్నానో అదే ఆ అబ్బాయితోనూ ఆ అబ్బాయి తల్లితోనూ కూడా చెప్పారు. ఆ అబ్బాయి పక్కపక్క నవ్వేట. ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కట్నం తీసుకుని మీ అమ్మాయిని, ఆఫ్టర్ ఆల్ ఆ యావరేజ్ ఫిగర్ని పెళ్లి చేసుకునే కర్మ నాకేంటి?
ఏ? ఇప్పుడు నా లెవెల్ ఏంటో మీకు తెలుసా? నేను కోటీశ్వరుని. మా మామగారు క్రికెట్ బోర్డులో మెంబర్. ముంబైలో నా కోసం, నా ప్రాక్టీస్ కోసం ఓ క్రికెట్ గ్రౌండ్ కొన్నాడు. నా కోసం ఓ కోచ్ని కూడా ఏర్పాటు చేశాడు. ఏడాది తర్వాత నేషనల్ క్రికెట్ టీంలో డైరెక్ట్గా నన్ను బ్యాట్స్మెన్గా సెలెక్ట్ చేయించే పూచి నాదని చెప్పాడు. నెల నెలా నా మెయింటెనెన్స్ కోసం ₹1,00,000 నా అకౌంట్లో వేస్తా అన్నాడు. అందుకు ఆయన పెట్టిన ఒకే ఒక కండిషన్ ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలన్నాడు. వాళ్ళ అమ్మాయి ఫోటో చూపించాడు. ఆ అమ్మాయి సినిమా స్టార్లో అందంగా ఉంది. వెంటనే ఒప్పేసుకున్నాను. నోటి మాటలు కాదు, స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాయాలన్నాడు. రాసి సంతకం పెట్టి ఇచ్చేశాను. ₹1,00,000 చెక్కు అప్పటికప్పుడు అడ్వాన్స్గా ఇచ్చాడు నాకు. ఇదిగో చూడండి, రేపు నేను మా అమ్మ బొంబాయి వెళుతున్నాం అంటూ ఆ క్రికెట్ బాయ్ చెప్పేసరికి ఈ పాపాయి తల్లిదండ్రులు లోపల తెగ సంతోషపడిపోతూ పైకి, సరే బాబు, నిన్ను మా అల్లుడిని చేసుకునే అదృష్టం మాకు లేదు అంటూ వచ్చేసేస్త. కానీ వాళ్ళకి ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఇంటి దగ్గర ఆతృతగా ఎదురు చూస్తున్న పాపాయికి జరిగిన విషయం చెప్పేస్త. పాపాయి కోపంతో, పౌరుషంతో అహం దెబ్బతిని, నన్ను చేసుకొని అంటాడా? నాకేం తక్కువ? నా ప్రేమని కాదంటాడా? వాడి సంగతి ఇప్పుడే తేల్చేస్తా అంటూ ఆపినా ఆపకుండా ఆ కుర్రాడి ఇంటికి వెళ్ళి అతన్ని, అతని తల్లిని బండబుద్ధులు తిట్టిందిట. అతను కూడా ఈమె వయసు వాడే గనక రెచ్చిపోతూ, పావే, నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? నిన్ను నేనేమైనా ప్రేమిస్తున్నానని చెప్పానా? నిన్ను మోసం చేశానా? పెళ్లి చేసుకుంటా అని చెప్పానా? నీలాంటి రౌడీ ఆడపిల్లని నేనే కాదు, ఎవడు పెళ్లి చేసుకోడు పాపా అన్నట్ట. దాంతో పాపాయి మరి కాస్త రెచ్చిపోతూ, నువ్వు నన్ను చేసుకునేదేంట్రా భోషుడికి, నీకంటే 100 రెట్లు గొప్పాన్ని పెళ్లి చేసుకుంటా అంటూ అతన్ని చెప్పుతో కొట్టి చక్కా వచ్చిందిట. అతని తల్లిదండ్రులు జరిగిందంతా నాకు చెప్పి బోర్న విలపిస్తూ, మీరు ఏం మంత్రం వేశారో తెలియదు కానీ అతన్ని మా అమ్మాయి జీవితంలోకి రాకుండా కాపాడారు. కానీ మా పాపాయి వెళ్ళి వాడిని కొట్టి రచరచ చేసింది. వాడు కోపంతో మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని ఏం చేస్తాడో, మా బతుకులు నలుగురిలోనూ నవ్వులు పాలు చేస్తాడేమో అని భయంగా ఉంది. ఏం చేయమంటారు మహాప్రభో అంటూ మళ్ళీ గోలెట్టారు. నేను ధైర్యం చెబుతూ, భయపడకండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. వాడు కానీ వస్తే పోలీసులు చూసుకుంటారు. రేపు ఉదయాన్నే పాపాయిని మా ఇంటికి తీసుకురండి. నేను పాపాయితో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. ధైర్యంగా ఉండండి. రాత్రి ఏదైనా గలాటా జరిగితే వెంటనే నాకు ఫోన్ చేయండి, నేనే వస్తాను, సరేనా అని ధైర్యం చెప్పాను. సశేషం. మిగతా కథ రేపు ముగిస్తా. నమస్తే.